సరే అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. ఏంటది? నువ్వు బావగారి గురించి ఏదైతే ఫీల్ అవుతున్నావో, ఎంతగా ప్రేమిస్తున్నావో, ఏదైతే ఫీల్ అవుతున్నావో అదంతా ఒక కాగితం మీద రాసి ఆయనకు అందించు. ఐ నో ఈ పద్ధతి వేరు, కానీ విషయం అదే కదా. చెప్పాలనుకున్న మాటలు అవే కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. విషయం ఆయనకి తెలియాలంతే కదా. అయితే మనం డైరెక్ట్గా చెప్తే ఏంటి, రాసిస్తే ఏంటి కదా? నేను ఆయనకు అంతా రాసిస్తాను, దాన్ని ఆయన చదువుతారు. ఆ తర్వాత ఈ బంధానికి ఫ్యూచర్ ఏంటని ఆయన డిసైడ్ చేస్తారు. ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, ఎందుకంటే నువ్వు గనుక ఆలోచిస్తే ఇంకో 4 మాటలు బుర్రలోకి వస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. పద పద త్వరగానే. అక్క పద. ఇక లైఫ్ లో ఇది సరిగ్గా అవ్వదని అనిపిస్తుంది నాకు. అంత చెడే జరుగుతుంది. తన మీద యాసిడ్ వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తను హీరో లాగా వచ్చాడు అక్కడికి, ఆ స్టూపిడ్ నీల్. అప్పుడు ఏం చేయగలిగా మనం? ఏవి చేయలేకపోయాం. ఇక ఇది ఆఖరి ఛాన్స్ మనకి. ఎలాగోలా బుల్బుల్ని బయటకు పంపాలనుకున్నాం, కానీ సరిగ్గా ఆ ప్రవీణ్ వచ్చేసాడు. ఏం చేయలేంటే నాకేం అర్థం కావడం లేదు. ఆలియా, అదంతా నాకేం తెలీదు. నువ్వేం చేసినా సరే అది త్వరగా చెయ్యని మాత్రమే నేను ఇప్పుడు చెప్పగలను. ఏదైనా పెద్దగా చెయ్యి, ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ ఒక్కసారి జరిగిపోయిందంటే తర్వాత నువ్వేం చేయలేవు ఆలియా. చెప్పు. బుల్బుల్ని బయటికి పంపించడానికి నువ్వు ఏదైనా ఐడియా ఆలోచించావా లేదా ఆలియా? నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. నేను నీకు చెప్పాను కదా నువ్వు అక్కడే ఉండని. చెప్తే అర్థం కావడం లేదా నీకు? అసలు ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ నీల్. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? నేను బుల్బుల్ ఇక్కడి నుంచి బయటకు పంపించగలనని నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తన్ని పంపిస్తాను, సరేనా? అలా పంపించిన వెంటనే అప్పుడు నీకు కాల్ చేస్తాను. నీకు అర్థమవుతుందా? మాటికి కాల్ చేయడం మానే. ఏం చేసినా నువ్వు కాస్త త్వరగా చేయి, అర్థమైందా? నేను ఆఖరి అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదు. అలాగే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు గనక ఇప్పుడు ఈ పని చేయలేదంటే నేనే స్వయంగా వచ్చి పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ నిశ్చితార్థాన్ని జరగనివ్వలేను. చూస్తుంటే వీళ్ళ వల్ల ఏ పని అయ్యేటట్టు నాకు అనిపించట్లేదు. నేనే స్వయంగా వెళ్ళి ఏదో ఒకటి చేయాలి. నీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు. నీ భర్తకి నీ మనసులో మాట చెప్పడానికి ఇంత భయపడుతున్నావు. ఈ మాట ఆల్రెడీ 2 సార్లు చెప్పావు కదా. ఇప్పుడు పైగా చెప్పక్కర్లేదు. కేవలం లెటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే చాలు. అది చదివి ఆయనే అంతా అర్థం చేసుకుంటారు. ఎస్ ప్రజ్ఞ, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. నేను ఇప్పుడే వస్తానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.